మిథున, ఆరాధ్య, 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 అమ్మ, ఆరాధ్య, 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 లేమ్మా. ఆరాధ్య, 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 లేమ్మా, లేమ్మా, ఆరాధ్య. మిథున, డాక్టర్కి ఫోన్ చేయి. అలాగే అండి. లేమ్మా. అమ్మ, ఆరాధ్య, ఈ మెడిసిన్స్ తెప్పించండి, టైం ప్రకారం వాడండి. ఇది డాక్టర్. డాక్టర్, డాక్టర్, పాపకేం ప్రమాదం లేదు కదా? లేదండి, షీఈ్ ఓకే. అమ్మయ్యా. అమ్మయ్యా. నీళ్ళు ఎక్కువగా మింగడం వల్ల జలుబు చేసింది, బాగా భయపడడం వల్ల జ్వరం వచ్చింది. నేను రాసిన మెడిసిన్స్ టైం టు టైం ఇస్తూ పాప దగ్గరే ఉంటూ తనని జాగ్రత్తగా కేర్ తీసుకుంటే నార్మల్ అయిపోతుంది. ఉంటాను. అమ్మయ్యా. ఏమండి, మీరు వెళ్ళి మెడిసిన్స్ తీసుకురండి. నేను పాప దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాను. సరే. వెళ్ళండి. ఆగు. ఆహా, వాట్ ఏ పర్ఫార్మెన్స్. కత్తితో గొంతులో పడిచి కన్నీళ్లు కార్చిందంట. నీలాంటిదే. గుడిలో ఆరాధ్యని కోనేట్లోకి తోసి చంపాలనుకున్నది నువ్వే. ఇప్పుడు ఆరాధ్యని జాగ్రత్తగా చూసుకుంటానని ప్రేమ నటిస్తున్నది నువ్వే. వావ్, సూపర్. ప్రణవి, మాటలు జాగ్రత్తగా రాని. నేను ఆరాధ్యని కోనేట్లో తోసి చంపాలనుకున్నానా? అవును. కోపంతో ద్వేషంతో రగిలిపోతూ ఆరాధ్యని అడ్డు తొలగించుకోవాలనుకున్నది నువ్వే. ఏమండి? ఏమండి? వద్దండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మిథునకి ఆరాధ్య అంటే ప్రేమ, మమకారం, ఆప్యాయత. అలాంటి మనిషి మీద ఇటువంటి దారుణమైన నిందలు వేయటం పాపం.
ఏంటి పాపమా? హ, ఎంత అమాయకుడు బావా నువ్వు. ఈ మిథున నన్ను ద్వేషిస్తుంది డాడీ అని స్వయంగా ఆరాధ్య అందరి ముందు చెప్పినా నువ్వు నమ్మలేదు. ఈ మిథున ఆరాధ్యని స్టోర్ రూమ్ లోకి తోసేసి చంపాలనుకుందని స్వయంగా ఆరాధ్య చెప్పినా నువ్వు నమ్మలేదు. అప్పుడంటే ఎవరు చూడలేదు కాబట్టి నువ్వు నమ్మలేకపోయావు అనుకుందాం. కానీ ఈరోజు కోనేరు దగ్గర ఈ మిథున ఆరాధ్య తప్ప మూడో వ్యక్తి ఎవరూ లేరు. నువ్వు చూసాం, మేమందరం చూసాం. కళ్ళ ముందు జరిగింది అంత స్పష్టంగా కనపడుతుంటే ఇంకా నువ్వు నమ్మకుండా ఈ మిథునని గుడ్డిగా వెనక్కేసుకొస్తున్నా ఏంటి బావా ఇది? అవునరా గౌతమ్, ప్రణవి మాటల్లో నిజముంది. అక్కడేం జరిగిందో చిన్నపిల్లాడిని అడిగినా టక్కును చెప్పేస్తాడ్రా. నీకింకా అర్థం కాలేదా? బావా 100% ఆరాధ్యని నీళ్ళలోకి తోసేసింది ఈ మిథునే. చూడురా గౌతమ్, మిథున ఆరాధ్యాన్ని చంపాలని చూసిందంటే నేను నమ్మను. కానీ జరిగిన సంఘటనలు పరిస్థితుల్ని చూస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదురా. పాపం మిథున అలాంటిది కాదు. నాకెందుకో దీని వెనుక నా భార్య, కూతురు, నా పుత్రరత్నముల హస్తం ఉన్నట్టుంది. కావాలని మిథునను దోషించేస్తున్నారు. ఇంత చెప్పినా ఇంతమంది చెప్పినా మిథునే ఇదంతా చేసిందంటే నువ్వు నమ్మట్లేదు కదా బావా. కానీ ఇదే నిజం. నువ్వన్నట్టు మిథునకు ఆరాధ్యంటే ప్రేమ లేదు, మమకారము లేదు, ఆప్యాయత అణువంతైనా లేదు.